చంద్రబాబు పాలనను గ్రాఫిక్స్ మాయాజాలంగా ప్రచారం చేసిన జగన్ ఈ 5 ఏళ్లలో చేసిందేమిటి? మీటింగుల పేరుతో సినిమా సెట్టింగులు వేస్తున్న జగన్ రెడ్డి పాలన కాదా అసలైన మాయాజాలం? అసత్యాలు అర్ధ సత్యాలతో 5 ఏళ్లు వంచిన జగనే మాకు మళ్లీ కావాలని జనం కోరుకుంటారా? పట్టపగలు బహిరంగ సభల్లో ప్రజల సమక్షంలో పచ్చి అబద్ధాలు చెప్పే సీఎం మరొకరు ఉన్నారా? లంచాలకు తావులేని సంక్షేమం అంటూ జగన్ రెడ్డి ఓదరగొడుతున్న నిజాయితీ తేనె పూసిన కత్తి కాదా? 5 ఏళ్లు తిరిగేసరికి తల్లి చెల్లి సహా వైఎస్ ఫ్యామిలీ అంతా జగన్ వ్యతిరేకులుగా ఎలా మారిపోయారు? తెలుగుదేశం జనసేనతో బీజేపీ పొత్తు సంకేతాలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కలవర పెడుతున్నాయి? రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీల మెడలు వంచి సీట్లు పెంచుకునే వ్యూహంలో బీజేపీ ఉందా? ఎన్నికల్లో జగన్ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికే మోదీ షాలతో రాజీకి చంద్రబాబు పవన్ సిద్ధపడ్డారా? తెలంగాణలో 3 పార్టీల ముక్కోణపు పోటీలో ముందున్నది ఎవరు? వెనుక పట్టు పట్టింది ఎవరు? లోక్సభ ఎన్నికల్లో పోటీ అధికార కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుందన్న అంచనాలలో వాస్తవముందా? 10 ఏళ్ల పాటు అధికారం చెలాయించిన కేసీఆర్ పార్టీ 2-3 సీట్లు గెలవడం గగనంగా మారిందా? తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగక ముందే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు తెర లేవనున్నదా? కాంగ్రెస్ వైపు చూస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? 2014లో ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్ బాటలోనే రేవంత్ పయనిస్తే కారు పార్టీ ఖాళీ అవుతుందా? తెలుగుదేశం తరహాలో ఈ సంక్షోభాన్ని గట్టెక్కాలని చూస్తున్న కేసీఆర్ ఆ పనిలో సఫలీకృతులు కాగలరా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్స్ సునిశిత విశ్లేషణ. We can comment by ఆర్కే. ఈరోజు రాత్రి 8:30 గంటలకు